దేవుడు తాను అమితంగా ప్రేమించే తన ప్రజలను గాని, పట్టణాన్ని గాని నాశనం చేస్తాడా? అలా చేయాల్సి వస్తే అందుకు గల కారణాలు ఏమిటి? ఈ విషయాలను ఆలోచిద్దాం. ప్రియమైన మిత్రులారా, వరల్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఇందులో సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాం. నేటి పాఠంలో యెహోవా యొక్క మహిమను గూర్చి మరియు అమ్మోను, మోయాబు, ఎదోము, ఫిలిష్తీయ దేశముల మీద ప్రకటించబడిన తీర్పును గూర్చి వింటాం. ఇక సందేశాన్ని శ్రద్ధగా ఆలకిద్దామా? పరవశించి పాడనా పరమ తండ్రి గీతముల్ కరుణతోనన్ చేరనరుదించెన్ కరములను జోడి పాడెదా పరవశించి పాడనా. అపవాది కరములలో నేరే పారె పలాడా అపవాది కరములలో నేరే పారె పలాడా కృప కలిగిన బాహువులతో ఎత్తి రక్షించెన్ కృప కలిగిన బాహువులతో ఎత్తి రక్షించెన్ నెపములన్నిటినీ పాపెను పరవశించి పాడనా. ప్రతిదినము నూతనంబుగా ప్రతిబింబించున్. మహాగణుడును రక్షకుడైన యేసు క్రీస్తు పవిత్రమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ఎహెచ్కేలు గ్రంథము 25 మరియు 26 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. నేటి మన వాక్య అధ్యయనము మనలను ఎహెచ్కేలు గ్రంథంలోని ఇశ్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాలకు సంబంధించిన ప్రవచనాలను గురించిన ఒక క్రొత్త విభాగానికి తీసుకువస్తుంది. ఈ రాజ్యాలన్నీ నేటికి మనకు సంబంధించినంత వరకు చాలా కాలం క్రితమే భూమి నుండి అదృశ్యమయ్యాయి. వాటి గురించిన ప్రవచనాలు అక్షరాల నెరవేర్చబడ్డాయి. ఇప్పటి వరకు ఎహెచ్కేలు యెరూషలేం మరియు ఇశ్రాయేలు దేశం గురించి ప్రవచనాలు చెప్పాడు. ఎందుకంటే ఇశ్రాయేలు సంతతి వారు చివరిసారిగా చెరగా తీసుకువెళ్ళబడడం ఇంకా జరగలేదు. చివరి వరకు ప్రజలు అబద్ధ ప్రవక్తల ప్రోత్సాహంతో దేవుడు యెరూషలేమును నాశనం చేయడని మరియు ఇశ్రాయేలు దేశం మిగిలిపోతుందనే స్వల్పమైన ఆశను పట్టుకొని ఉంటున్నారు. లోకానికి ఇది దేవుడిచ్చిన సందేశం కాదా? యెరూషలేం నాశనం సంభవించినప్పుడు ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వారు మూగబోయారు. బహుశా బబులోను బాకా అనే వార్తాపత్రికల్లో యెరూషలేం నాశనమైంది అనే ఒక హెడ్లైన్ ముఖ్యాంశంగా వచ్చినప్పుడు ఆ వార్త వారికి తెలిసిందని ఊహిస్తున్నాను. ఆ వార్తాపత్రికలోని మొదటి మాట ఇలా ఉండి ఉండవచ్చు: ఈరోజు నెబుకద్నెజర్ తన సైన్యముతో ప్రాకారాన్ని పడగొట్టి యెరూషలేం నగరంలోకి ప్రవేశించాడు అనేది ఒక హెడ్లైన్గా ఉండిందేమో. హెచ్కేలు ప్రవచించడంలో ఖచ్చితంగా ఉన్నాడని నిరూపించబడింది. మరియు
ఇక్కడ నుండి అతడు యెరూషలేం నాశనం గురించి ఎటువంటి ప్రవచనాలను ఇవ్వడు. ఎందుకంటే అతడు చరిత్రను రాస్తున్నవాడు కాదు, అతడు ప్రవచనాలను రాస్తున్నాడు. ఇప్పుడు అతడు చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల వైపు తిరుగుతున్నాడు. వారి విధి ఎలా ఉంటుందో. ఈ అధ్యాయంలో మనకు ఒక గొప్ప సందేశం ఉంది. దేవుని నగరము శిథిలాల్లో పడి ఉంది. నేను ఆ నగరం మీద ఉన్న ఒక వ్యక్తిని ఇర్మియా అనే పేరుతో నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాను. అతని కళ్ళల్లో నుండి నీరు ప్రవహిస్తుంది. అతడు ఒక మనసు విరిగిన వ్యక్తి. అతడు 500 సంవత్సరాల తర్వాత ఈ భూమికి రాబోతున్న ఒక వ్యక్తిని ప్రతిబింబిస్తున్నాడు. ఆయన కూడా యెరూషలేములోని ఒలీవల కొండ మీద కూర్చొని ఆ పట్టణం కొరకై విలపిస్తాడు. ఎందుకంటే దాని ప్రజలు సజీవుడైన నిజమైన దేవుని నుండి వెనుతిరిగారని తెలుసుకొని మరొకసారి నాశనం రాబోతుందని అతడు విలపించబోతున్నాడు. అలాగే నేను మరొక ప్రవక్తను చూస్తున్నాను. అతను ఏడవడం లేదు. దానికి కారణం చెప్తాను. అదే సమయంలో అతని ప్రియమైన భార్య మరణించింది. లేఖనాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. ఏమంటే అతడు ఆమెను ఎంతో ప్రేమించేవాడని. ఈ ప్రవక్త ఎవరో కాదు, యెహెజ్కేలు. అతనికి దుఃఖించవద్దని చెప్పబడింది. బాహ్యంగా చూస్తే అతడు కొంత కఠిన హృదయుడుగా కనిపిస్తాడు. దేవుడు తాను అలాగే ఉంటానని చెప్పాడు. ఇర్మియా మరియు యెహెజ్కేలు ఇద్దరు కూడా ఈ విషయంలో దేవుని గూర్చి 2 వైపులను వెల్లడిస్తున్నారు. ఈరోజు మనము ఈ సత్యాన్ని గమనించాలి. దేవుడు కరుణాహృదయుడు. ఇర్మియా వలె ప్రభువైన యేసు క్రీస్తు కరుణామయుడు మరియు దయామయుడు. ఎవరు నాశనం కావాలని ఆయన కోరుకోలేదు. అందుకే ఆయన మన కోసం శిలువ మీద మరణించాడు. కానీ ఆయనను తిరస్కరించిన నగరాలను గురించి లూకా సువార్త 10వ అధ్యాయము 13 నుండి 15వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. ప్రియులారా, ఇది సాత్వికుడైన యేసు నోటి నుండి వచ్చిన బలమైన మాటలు. ఆయన మరొకసారి లూకా సువార్త 11వ అధ్యాయము 44వ వచనంలో ఇలా అంటున్నాడు. అయ్యో, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మధ్య నడుచు మనుషులు అవి సమాధులని ఎరగరు. ప్రభువు వారిని ఎంతో తీవ్రంగా ఖండించిన ఈ మాటలు విన్నవారి వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. దేవునికి 2 వైపులు ఉన్నాయి. ఆయన ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ప్రేమామయుడు అనే మాటలు విన్నప్పుడు ఒకవైపు మాత్రమే చూస్తున్నాం. దేవుడు ప్రేమామయుడు అనేది నిజమే, కానీ ఆయన పరిశుద్ధుడు కూడా అనే వాస్తవాన్ని మనము మర్చిపోవద్దు. ఆయన నీతిమంతుడు. ఆయన తీర్పు తీర్చుతాడు. ప్రియులారా, ఈరోజు మీరు ఒక చిన్న ప్రేమ పడవ మీద పరలోకానికి పరిగెత్తలేరు. కేవలము మీకోసం రక్తం కార్చి శిలువ మీద ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మీరు పరలోకానికి వెళ్ళగలుగుతారు. అప్పుడే మీకు నిత్య జీవం లభిస్తుంది. క్రీస్తు నీతితో ఆవరింపబడతారు. ఆయనలో పరిపూర్ణులుగా ఆమోదయోగ్యులుగా నివసిస్తారు. మీరు ఆయన రక్షణను తిరస్కరిస్తే తీర్పు తప్ప మిగిలేది అంటూ ఏమీ ఉండదు. ఈరోజు మనము దేవుని గురించి ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నాం. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తుంది. చాలా సంవత్సరాల క్రితము ఒక న్యాయమూర్తి జీవించేవాడు. అతడు త్వరితమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ప్రతిష్ట కలిగి ఉంటున్నాడు. ఇతర న్యాయమూర్తులు అతనిలాగా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయేవారు. ఒకరోజు అతని స్నేహితుడు అతన్ని అడిగాడు, మీరు ఇంత త్వరగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? రహస్యం ఏమిటి అని అడిగినప్పుడు అతడు ఇలా జవాబిచ్చాడు, నేను ఏమి చేస్తానో చెప్తాను. అదేమిటంటే, నేను కేవలము ప్రతిపక్ష వాదనను మాత్రమే వింటాను, ఆపై నా నిర్ణయాన్ని అందజేస్తాను. అప్పుడు అతని స్నేహితుడు ఆశ్చర్యముతో ఆ న్యాయమూర్తిని అడిగాడు, మీరు ఎప్పుడు
అభియోగం మోపేవారి తరపున వాదనను వినరా అని అడిగినప్పుడు ఆ న్యాయమూర్తి, నేను ఒకప్పుడు వినేవాడిని, కానీ అది నన్ను ఎప్పుడు గందరగోళంలో పడేస్తుంది అని చెప్పాడు. స్నేహితులారా, ఈ రోజుల్లో కూడా మనలో చాలామంది గందరగోళంలో ఉన్నటువంటి వారుగా, ఒకవైపు ఉన్నటువంటి దేవుని ప్రేమ గురించే మాట్లాడుతూ తిరుగుతున్నారు. కానీ ఆయన తీర్పు తీర్చే దేవుడు కూడా అనే వాస్తవాన్ని మనము ఎప్పుడూ మర్చిపోకూడదు. బహుశా ఇదే కారణాన్ని బట్టి ఏహెచ్కేలు గ్రంథం చాలామందికి మూసివేయబడిన పుస్తకంగా, అర్థం కాని గ్రంథంగా ఉంటుంది. ఉదారవాద సేవకులు దీన్ని ప్రోత్సహిస్తూ ఏహెచ్కేలు గ్రంథాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తారు. కానీ మీరు దానిని అధ్యయనం చేయనంత వరకు కూడా దాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ఇది ఖచ్చితమైన విషయం. ఇప్పటి వరకు మనకు ఒక గొప్ప సూత్రం వివరించబడింది. ఆ సందేశాన్ని మీరు కోల్పోకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము ఇశ్రాయేలు చుట్టూ ఉన్న రాజ్యాల తీర్పు గురించి చూడబోతున్నాం. వాటిపై ఎక్కువ సమయం వెచ్చించబోవడం లేదు, ఎందుకంటే అవి చాలా కాలంగా చరిత్రల నుండి అదృశ్యమయ్యాయి. కానీ అవి మళ్ళీ తిరిగి రాబోతున్నాయి కాబట్టి అవి ముఖ్యమైనవి. దేవుడు మాత్రమే వాటిని తిరిగి తీసుకురాగలడు. ఆయన తీసుకువస్తానని చెప్పాడు. అమ్మోనీయుల ప్రారంభము చాలా చెడ్డది. వారు లోతు మరియు అతని చిన్న కుమార్తె మధ్య సంభవించిన రక్త సంబంధం నుండి పుట్టిన అనైతిక జనాంగం. వారి దేశము మృత సముద్రం వెంబడి ఉండేది. దేవుడు వారు నెబుకద్నెజరుకు లోబడి ఉంటారని చెప్పాడు. అదే జరిగింది. ఇప్పుడు దేవుడు అమ్మోనీయులను తీర్పు తీర్చడానికి గల కారణాలను తెలియజేస్తున్నాడు. ఇక ఏహెచ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక. అమ్మోనీయులు ఇశ్రాయేలును నాశనం చేసిన శత్రువులను ప్రశంసించారు. వారు మిత్రులే, కానీ అదే శత్రువు తర్వాత అమ్మోనీయులను నాశనం చేశాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో వారి గురించి ఇలా వ్రాయబడింది. అటు తర్వాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. తానే ప్రభువని వారు తెలుసుకొనున్నట్లు దేవుడు వారికి తీర్పు తీర్చాడు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును, అన్య జనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలం చేతును, జనము కాకుండా మిమ్మును నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మోయాబీలు అమ్మోనీయుల కంటే ఎక్కువ నాగరికతను కలిగిన వారు, కానీ వారు కూడా లోతు మరియు అతని పెద్ద కుమార్తె మధ్య అనైతిక సంబంధం నుండి పుట్టినవారే. ఈ విషయాన్ని ఆదికాండము 19వ అధ్యాయము 33 నుండి 38వ వచనాల్లో గమనిస్తాం. మోయాబు ప్రాంతము ఇశ్రాయేలుకు తూర్పున మృత సముద్రం ఉత్తర భాగం వెంబడి ఉండేది. మోయాబీరులైన రూతు వచ్చినది ఈ దేశం నుండే. ఆమె రాజైన దావీదు యొక్క పూర్వీకురాలు, అంటే ఆమె ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పూర్వీకురాలు కూడా. ఆమె పేరు ఆయన వంశావళిలో కూడా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా గమనిస్తాం. ఇక మోయాబుపై తీర్పుకు గల కారణాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని గమనిద్దామా? ఏహెచ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 8-9 వచనాలను గమనిద్దాం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేదమేమి అని మోయాబీయులను షేయిరు పట్టణపు వారును అందురు గనుక తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బెత్యెషిమోతును, బయల్మెయోనును, కిర్యాతాయిమును, మోయాబీల సరిహద్దులోగా నున్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. ఇక ఎదోముకు వ్యతిరేకంగా చెప్పబడిన ప్రవచనాన్ని గమనిద్దాం. ఎదోము ఏషావు వంశంలో నుండి వచ్చిన దేశం. చిన్న గ్రంథమైన ఒబద్యా ఎదోముపై తీర్పు మరియు రాతిలో చెక్కబడిన పెట్రా నగరం పతనాన్ని వివరిస్తుంది. ఎదోముపై దేవుని తీర్పుకు గల కారణాన్ని ఏహెచ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 12-13 వచనాల్లో గమనించవచ్చు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
ఎదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును. దాదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. ప్రియులారా, గమనించారా? దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పట్ల చూపిన ప్రవర్తన ఫలమే ఎదోము తీర్పును పొందడానికి గల కారణం. ఇక యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 15 నుండి 17 వచనాలను గమనిద్దాం. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనం చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలం చేసేదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింప చేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఫిలిష్తీయులు ఇప్పుడు ఆ దేశంలో లేరు, పూర్తిగా అదృశ్యమయ్యారు. ఈ తీర్పు అంత స్పష్టంగా అక్షరాల నెరవేరడం వలన కొంతమంది అవిశ్వాసులైన విమర్శకులు యెహెజ్కేలు ప్రవచనాలను చరిత్రగా పరిగణించుటకు వాటిని తరువాతి కాలానికి చెందినవిగా చెప్పాలని అనుకుంటున్నారు. దేవుడు తనకు మరియు తన ప్రజలకు వ్యతిరేకంగా పాపము చేసిన దేశములకు ఎలా తీర్పు తీర్చాడో గమనించడం మనకొక మంచి పాఠం అని గ్రహించాలి. ఇక 26 నుండి 28 అధ్యాయాల్లో తూరు సీదోనులకు వ్యతిరేకంగా చెప్పబడిన తీర్పును గురించి గమనిస్తాం. తూరు మరియు సీదోను ఒకదానికొకటి అతుక్కున్న పట్టణాలు. ఒకదాని గురించి ఆలోచించినప్పుడు మరొక దాన్ని విడదీయలేం. ఈ అధ్యాయాలు ప్రవచనాల అక్షరార్థ నెరవేర్పుకు అద్భుతమైన ఉదాహరణలు. తూరు పట్టణము సముద్ర వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన గొప్ప ఫినీషియన్ సామ్రాజ్యపు రాజధాని. వారు ఉత్తర ఆఫ్రికాలో కాలనీ కూడా స్థాపించారు. స్పెయిన్లోని తర్షీషు నగరాన్ని కూడా వీరే నిర్మించారు. వారు మనం ఊహించిన దానికంటే చాలా దూరం వరకు తమ అన్వేషణలను విస్తరించారు. తూరు ఒక గర్వించదగిన మహానగరం. తూరు రాజైన హీరాము దావీదుకు మంచి మిత్రుడు. అతనికి నిర్మాణ సామాగ్రిని సరఫరా చేశాడు. కానీ సొలొమోను హీరాము సంబంధాలు అంత స్నేహంతో లేవు. ఇది హీరాము ఒక గొప్ప రాజు అని తెలియజేస్తుంది. తూరు మరియు సీదోనులో బయలుదేవత ఆరాధన కేంద్రం ఉండేది. ఇశ్రాయేలు రాజైన ఆహాబు వివాహం చేసుకున్న రాజకుమార్తె మరియు పూర్వపు యాజకురాలు అయినటువంటి యెజబెలు ఉత్తర రాజ్యంలో బయలుదేవత ఆరాధనని ప్రవేశపెట్టింది. ఇప్పుడు తూరు మరియు సీదోనును గూర్చి దేవుడు ప్రవచించిన గొప్ప ప్రవచనాన్ని పరిశీలిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలను గమనిద్దాం. మరియు 11వ సంవత్సరము మొదటి నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి, ఆహా జనములకు ద్వారముగా నున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితినని తూరు చెప్పెను గనుక. ప్రియులారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, తూరు కూడా యెరూషలేము నాశనమైన సమయంలోనే నాశనమైంది. నెబుకద్నెజరు దానిని జయించాడు. ఇక యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. దేవుడు నేను నీకు విరోధినైతిని అని చెప్పినప్పుడు అది నిశ్చయం. దేవుడు అంటున్నాడు, సముద్ర తరంగాలు తీరాన్ని కొట్టినట్లు అజేయమైన ఈ వాణిజ్య మహానగరమైన తూరుపై అనేక దేశాలు దండెత్తుతాయి. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసేదను. వాస్తవానికి నెబుకద్నెజరు ఈ నగరాన్ని నాశనం చేశాడు, కానీ
అతడు పూర్తిగా దాని మీదనున్న మంటిని తుడిచివేయలేదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, అది జనములకు దోపుడు సొమ్మగును. దేవుడు ఇది ఒక చిన్న మత్స్యకార గ్రామము అవుతుందని ప్రవచించాడు. అది గర్వించదగిన వాణిజ్య రాజధాని కాదు. నేడు అదే జరిగింది. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రియులారా, ఇక్కడ తూరు స్థాపించిన కాలనీలనే దేవుడు కుమార్తెలుగా పేర్కొన్నట్లుగా అనేక మంది బైబిల్ పండితులు భావిస్తారు. కుప్రా ద్వీపంలోని కాలనీ ప్రముఖమైనది. కుప్రా అనే పదానికి రాగి అనే అర్థం. ఫొనీషియన్లు ఇక్కడ నుండి రాగిని తెచ్చేవారు. నాటి ప్రాచీన నాగరిక ప్రపంచానికి లోహాలను తీసుకువచ్చింది వీరే. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 7 నుండి 10 వచనాలను గమనిద్దాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రాజగు బబులోను రాజైన నెబుకద్రేజరును నేను తూరు పట్టణం మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకు ఎదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీట సందులు గల పట్టణములోనికి సైనికులు చూడబడినట్లు అతడు నీ కోటల్లో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును. నెబుకద్నెజరు యెరూషలేములో చేసినట్లే ప్రాచీన తూరు ప్రాకారాలను ఛేదించాడు. ఈ ప్రవచనము అక్షరాల నెరవేరింది. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీయు అనగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. ప్రియులారా, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 7 నుండి 11 వచనాలు నెబుకద్నెజరు నగరాన్ని ఆక్రమిస్తాడని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రియులారా, ఈ భాగంలో అతడు అనే సర్వనామం పునరావృతం అవుతుంది. కానీ ఇప్పుడు 12వ వచనం నుండి వారు అనే బహువచనాన్ని మనం గమనిస్తాం. అనేక దేశాలు రాబోతున్నాయని దేవుడు ఇలా తెలియజేశాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 12 నుండి 14 వచనాలను గమనిద్దాం. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత నాదమును మాన్పించెదను, నీ సితార నాద మికను వినబడదు. నిన్ను వట్టి బండగా చేయుదును, వలలు పరుచుకొనుటకు చోటగుదువు, నీవికను కట్టబడక ఇందువు. నేనే మాట ఇచ్చియున్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రవచనము నెరవేరడానికి శతాబ్దాలు వేచి ఉండవలసి వచ్చింది. తూరు శిథిలాలు 300 సంవత్సరాలు అలాగే ఉండిపోయాయి. నెబుకద్నెజరు నగరాన్ని నాశనం చేసినప్పటికీ రెండవ ప్రవచనం ఇంకా నెరవేర్చబడలేదు. రాళ్ళు మట్టిని సముద్రంలోకి పారవేయబడలేదు. మరింతకీ ఈ పని ఎవరు చేస్తారు? దానియేలు ప్రవచనంలో మేకగా సూచించబడిన మహాచక్రవర్తిగా పిలువబడిన అలెగ్జాండర్ పశ్చిమ దిశ నుండి వచ్చాడు. తూరీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత తూరు వారు తమ నగరాన్ని ఒక ద్వీపంపై పునర్నిర్మించుకోవాలని అనుకున్నారు. భూభాగాన్ని పూర్తిగా వదిలేశారు. సముద్ర శక్తిగా ఉన్న వారికి ద్వీపం మీద ఎక్కువ రక్షణ లభిస్తుంది అని అనుకున్నారు. కానీ అలెగ్జాండర్ అక్కడికి వచ్చినప్పుడు
శిథిలాలను చూశాడు. కానీ జనాభా ఉన్న క్రొత్త నగరం ద్వీపంపై అతని చేతికి చిక్కకుండా ఉంది. అతనికి సమయము ఉంది, చాలామంది సైనికులు ఉన్నారు. కాబట్టి ద్వీపం వరకు ఒక కృత్రిమంగా దారిని నిర్మించాలని నిర్ణయించాడు. సముద్రంలోకి ఈ దారిని నిర్మించడానికి వస్తువులు, పదార్థాలు ఎక్కడి నుండి తెచ్చాడు? పురాతన తూరు నగరం యొక్క రాళ్ళు, స్తంభాలు, మట్టి కూడా తీసుకొని సముద్రంలో పడవేసుకుంటూ దానిని నిర్మించాడు. ఈ దారిపై నడిచి అతని సైన్యము క్రొత్తగా నిర్మించబడిన తూరు నగరంపై దాడి చేసి పూర్తిగా నాశనం చేసింది. ఆ రోజు నుండి ఈ నగరం ఇంకెప్పుడు పునర్నిర్మించబడలేదు. ప్రియ స్నేహితులారా, ఇదొక అద్భుతమైన ప్రవచనం. విమర్శకులు నెబుకద్నెజరు తూరును నాశనం చేయడం గురించి సంఘటన జరిగిన తర్వాత యెహెజ్కేలు రాశాడు అని చెప్పగలరు. కానీ అలెగ్జాండర్ కాలంలో ఈ సంఘటన జరిగిన తర్వాత దీనిని రాశాడని చెప్పడము అసాధ్యమైన విషయం. 250 సంవత్సరాలకు ముందు జీవించిన యెహెజ్కేలు ఈ వివరాలను ఎలా తెలుసుకున్నాడు? ఇంత ఖచ్చితత్వంతో ప్రవచించే శక్తి దేవునికి ఉంది. అలెగ్జాండర్ నిర్మించిన ఆ భూసంధి నేటికి ఉంది. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. విరిగిన మట్టి పాత్రలు, పురాతన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి. యెహెజ్కేలు ప్రవచనం అక్షరాల నెరవేరింది. తూరు శిథిలాలను చూసి దేవుని వాక్కు ఊహాజనితం అని చెప్పలేరు. ప్రియులారా, సీదోను నగరము ఇప్పటికీ ఉనికిలోనే ఉంది, కానీ తూరు అదృశ్యమైంది. లెబనాన్ కూడా దాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించలేదు. దేవుని వాక్కు తూరు ఇంకెప్పుడు పునర్నిర్మించబడదని చెప్పింది. మీరు తూరును పునర్నిర్మించగలిగితే దేవుని వాక్యాన్ని లేదా దేవుని వాక్కును తిరస్కరించగలరు. కానీ కట్టడానికి వెచ్చించే మీ డబ్బును వేరే చోట పెట్టుబడి పెట్టమని సలహా ఇస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు విన్న మాటల ద్వారా దేవుని వాక్యము ఎంతటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నదో, ఎంతటి సత్యమో మనము గ్రహించగలం. అట్టి వాక్యాన్ని వింటున్న నీవు ఆ వాక్యానికి లోబడగలవా? జీవితాన్ని మార్చుకోగలవా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఎదోముపై ప్రకటించబడిన దేవుని తీర్పును గూర్చి తెలియచేసే పుస్తకం ఏది? ఎదోముపై ప్రకటించబడిన దేవుని తీర్పును గూర్చి తెలియచేసే పుస్తకం ఏది? 1 ఓబద్యా, 2 హోషేయ, 3 ఆమోసు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈ సందేశం ద్వారా విన్నటువంటి దేవుని వాక్య సత్యాలను జాగ్రత్తగా గ్రహించాలని, ఆయన మనకు నేర్పించే పాఠాలను మన జీవితాలకు అన్వయించుకోవాలని కోరుతున్నాం. రాబోయే పాఠాల్లో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని వింటూ ఇతరులకు కూడా పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియచేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.